ఒక చిన్న ఏనుగుకు ఒక్క రాత్రిలో రెక్కలొచ్చాయంటే నమ్ముతారా? అయితే రెక్కల ఏనుగు గజు కథ విందామా? అనగనగా ఒక అడవిలో ఒక చిన్న ఏనుగుండేది. దాని పేరు గజు. అందరికీ సహాయం చేస్తూ స్నేహంగా ఉండేది. కాని గజుకు ఒక చిన్న కోరికుండేది. ఒకరోజు గజు ఆకాశంలో ఎగిరే పక్షులను చూస్తూ ఇలా అనుకుంది, నాక్కూడా రెక్కలుంటే ఎంత బావుండేది. చక్కగా ఆకాశంలోకి ఎగిరి ఈ అందమైన అడవిని పైనుంచి చూసేదాన్ని. అది రోజూ అదే కలకంటూ ఉండేది. ఒక రాత్రి గజు నిద్రపోతుండగా ఒక మాయా వెలుగు కనిపించింది. ఆ వెలుగు దగ్గరకు వెళ్లి చూసింది. అక్కడొక మాయా పిట్ట కూర్చుంది. పిట్ట నవ్వుతూ చెప్పింది, గజు, నీ మనసు చాలా మంచిది, అందుకే నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి తన మాయతో గజుకు 2 అందమైన పెద్ద రెక్కలిచ్చింది. గజు ఆశ్చర్యంతో, వావ్, నాకు నిజంగా రెక్కలొచ్చాయా అనంది. అది మెల్లగా రెక్కలాడించి కొంచెం కొంచెంగా ఆకాశంలోకి ఎగిరింది. గజు చాలా ఆనందంతో అడవిని పైనుంచి చూసింది. పెద్ద పెద్ద చెట్లు, నదులు, కొండలు అన్నీ చాలా అందంగా కనిపించాయి. అంతలో గజుకు ఒక చోట ఏడుపు శబ్దం వినిపించింది. కింద ఒక చిన్న కుందేలు ఒక లోతైన గుంటలో పడిపోయింది. బయటకు రావడానికి చాలా ప్రయత్నించింది, కాని రాలేకపోయింది. గజు వెంటనే కిందికి దిగి, భయపడకు, నేనున్నాను అని చెప్పి తన పొడవైన తొండంతో కుందేలును మెల్లగా పైకి తీసింది. కుందేలు ఆనందంగా, ధన్యవాదాలు గజు, నువ్వు లేకపోతే నేను బయటకు రాలేకపోయేదాన్ని అని చెప్పింది. గజు నవ్వి ఆకాశంలోకి ఎగిరిపోయింది. కొంచెం దూరం వెళ్ళింతర్వాత మరో సమస్య కనిపించింది. ఒక చిన్న పక్షిపిల్ల చెట్టుగూడు నుంచి కిందకి పడిపోతోంది. దాని గూడు చాలా ఎత్తులో ఉంది. గజు తన రెక్కలతో ఆ పక్షిపిల్లను కింద పడకుండా పట్టుకొని మెల్లగా తీసుకుని గూడులోపల పెట్టింది. పక్షి అమ్మ ఆనందంగా, గజు, నువ్వు నిజంగా మంచి హృదయమున్నవాడివి అని చెప్పింది. ఆ రోజు గజు చాలామందికి సహాయం చేసింది. సాయంత్రమయ్యాక ఆ మాయాపిట్ట మళ్ళీ వచ్చింది. పిట్ట నవ్వుతూ అడిగింది, గజు, రెక్కడతో ఎగరడం ఎలా అనిపించింది? గజు ఆనందంగా ఇలా అంది, ఎగరడం చాలా బావుంది, కాని ఇంకా బావుంది ఏమిటంటే ఈ రెక్కలతో నేను అందరికీ సహాయం చేయగలిగాను. పిట్ట చిరునవ్వుతో చెప్పింది, అదే నిజమైన మాయ గజు, మంచి మనసు అని చెప్పి తన మాయతో గజుకు ఇచ్చిన రెక్కలను తీసుకుని మాయాపిట్ట వెళ్ళిపోయింది. అంటే గజు మళ్లీ తన అడవిలో ఆనందంగా జీవిస్తూ అందరికీ సహాయం చేస్తూ చాలా సంతోషంగా ఉండేది. చూశారా చిన్నారులు, మనకున్న ప్రతిభను, శక్తిని ఇతరులకు సహాయం చేయడానికి ఉపయోగిస్తేనే అది నిజమైన ఆనందం. మరిన్ని వీడియోల కోసం చిట్టి ఛాంపియన్ ఛానల్ను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.